ఈ రాజా ఇంకా రాలేదేంటి? ఇన్నాళ్ళకి చౌకలాంటి కుర్రాడు కనిపించాడని ఈ బేరం గురించి చెప్పాను. క్యాష్ బాక్స్ ట్రైన్లో వెళ్ళిపోయింది. వీడు రాలేదు. చేతికి అందిన దాన్ని కూడా షూట్ చేయలేడు. వీడి మొహానికి ప్రాక్టీస్ ఒకటి. బుల్లెట్స్ వేస్ట్ తప్ప యూస్లెస్ ఫెలో. నువ్వు షూటింగ్ స్కూల్ పెట్టుకోవచ్చు. మన కొత్త బ్రాంచ్కి తీసుకెళ్తున్న డబ్బు జాగ్రత్తగా కాపలా కాయండి. ఓకే సార్.
ఇదిగో నీ వాటా. నువ్వు ఎవరో తెలియకపోయినా కరెక్ట్ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇంకా 1 నెల రోజుల దాకా ఏ బేరం జోలికి పోనక్కర్లేదు. నన్ను టెన్షన్ పెట్టి లేటుగా వచ్చినా సాధించుకొచ్చావు. బిల్డప్లొద్దు, బిజినెస్ మాట్లాడు. ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, నీ వాటా నీకు పడేస్తా. వెయ్యేనా? మనం దీన్ని ఏం చేసినా ఎవరితోటి ఏమీ చెప్పుకోలేదు. ఇగో ఈ అరవటాలు కరవటాలు వద్దు, మేము నిన్నేమీ చెయ్యం. ఓ చిన్న రేప్ చేసుకుని మా దాన్ని మేము వెళ్ళిపోతాం. ఓకే? చుట్టూ చుట్టూ పట్టు పట్టండి. అమ్మ రెండు పిస్తాడు. ఎవరు మీరు? భయపడు, మీరు వాళ్ళు పారిపోయారు. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. దాందే ఉంది. అది సర్లే కానీ ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పుట్టుకతోనే కళ్ళున్నా చూపు మాత్రం లేదు. కానీ నా గుర్రానికి అంతా తెలుసు, అది తీసుకెళ్తుంది. ఆ ధైర్యంతోనే నేను మా తాతగారు ఊరికి వెళ్తుంటే దారిలో ఈ దుర్మార్గులు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇక మీ ఊరెళ్ళు. ఇప్పుడు ఎలా వెళ్ళను? నా గుర్రం కూడా పారిపోయింది. మళ్ళీ ఆ దుర్మార్గులు నా మీద దాడి చేస్తారేమో. ఏం భయపడకు, నేనున్నానుగా. నేను మీ తాతయ్య దగ్గర చేరుస్తాను. రా, జాగ్రత్త. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అంబా ఏం చేస్తున్నా? నా బ్యాగ్. ఇది నా బ్యాగ్ కాదా? నా బ్యాగ్ ఏమైంది? నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నీ చేతిలో బ్యాగ్ ఏం లేదే. ఓ మై గాడ్, మొత్తం నా డబ్బంతా ఆ బ్యాగ్ లోనే ఉంది.
ఇప్పుడు నేనేం చేయాలి? మా అమ్మ నాకు గుర్తుగా ఇచ్చిన చైన్ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు ఏం చేయను? అయ్యో అయ్యయ్యో. సరే సరే ఏడో, నీ బ్యాగ్ అక్కడ ఎక్కడ ఉండు, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఇదిగో. బాబాయ్ బాబాయ్ దుబే బాబాయ్ పడిపోయాడు. మన గుడ్డి యాక్టింగ్ కి పడిపోయాడు. సరే కాని పల్సా, నువ్వు గుడ్డి యాక్టింగ్ చేసావు కానీ ఆడు గుడ్డోడు కాదు. దొరికిపోయావు అనుకో నిన్ను నన్ను కైమా కొట్టేస్తారు. కైమా పద పనసా పద. చాలా కష్టపడ్డావు. దారి ఖర్చులకి ఇది ఉంచు.